బ్లౌజు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలండి. మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క నడుము లూజ్ ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి. అలాగే ఆ నడుము లూజ్ ఎంత వస్తుందో కదా! సో, ఆ యొక్క మెజర్మెంట్‌ని బట్టి అది చిన్న సైజా, పెద్ద సైజ్ అనేది మనకి తెలిసిపోతది. నెక్స్ట్ వన్ వచ్చి చెస్ట్ లూజు, నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్. సో, ఈ బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్కా లేదా నార్మల్ నెక్ అనేది కూడా తెలుసుకోవాలి. డీప్ నెక్ అనగానే మనకి 9, 10, 11 అలా ఉందనుకోండి. ఇది డీప్ నెక్ అన్నమాట. నెక్స్ట్ చూడండి ఇలా అయిపోయిన తర్వాత షోల్డరు, నెక్స్ట్ వచ్చేసరికి ఆర్మ్ లూజు, ఆర్మ్ రౌండు, మళ్ళీ ఆర్మ్ డౌను అంటే చంక లూజు, ఈ చంక రౌండు, చంక డౌన్ అనేది ఎంతెంత పెట్టుకోవాలి, ఏ సైజు వరకు ఎంతెంత పెట్టుకోవాలి అనేది కూడా మనము తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. మీరు నడుము లూజుని బట్టి అంటే బ్లౌజ్ కట్ చేశారనుకోండి. సో, అలాంటప్పుడు మీరు బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ అయితే మీకు అవసరమే లేదు. నార్మల్‌గా నడుము లూజుని బట్టి మీరు కట్ చేసేయవచ్చు. అది కూడా ఎప్పుడు డీప్ నెక్ అయితేనే మనము కట్ చేయగలం అలాగా. వీడియో నచ్చితే